ఇంకొక మంచి ప్రశ్న స్వామి. ఎలాంటి సేవ అయ్యప్ప స్వామికి ఆ ధర్మశాస్త్ర, హరిహర భక్తులు, అయ్యప్ప ఇన్ని పేర్లు ఉన్నాయి స్వామికి. హరిహర అంటే మన తండ్రి గారు శివుడు ఏంటి? అనేక పేర్లు అయ్యప్ప, అయ్యా అప్ప, అయ్యప్ప, మణికంఠుడు. శబరిమలలో మనకు మణిహారంతో మనకు దొరికాడు. పంబా నది దగ్గర మణికంఠుడు అంటాం, అయ్యప్ప అని పిలుస్తాం. ప్రేమతో ఆయనకి ఇంకేది పిలిచినా కూడా ముందుగా మనకేంటంటే బాలమణికంఠుడు, హరిహరపుత్రుడు, పందళ వంశీకుడు, పందళ రాజకుమారుడు, ఇట్లా ఎన్నెన్నో. అందుకనే సహస్రనామాలు ఉన్నాయి, మనం చదువుతాం. 108 అంటే దానికంటే ఎక్కువ 1108. సో ఎన్ని నామాలతో, ఏ నామాలతో ఆయన పిలిచినా పలికే సత్తా ఉన్న కలియుగ నిత్య సత్యదేవుడు అయ్యప్ప స్వామి. సో ఆయనకు మనం సేవ అంటే రకరకాల సేవలు ఉన్నాయి. అన్నిటికంటే ఆయన మెచ్చేది ఏంటంటే జనానికి మనం ఉపయోగపడాలి. అయ్యప్ప భక్తులు సమాజానికి ఉపయోగపడాలి. కేవలం పూజా పునస్కారాలు ఎంత తృప్తితో ఒక పూజ చేస్తే మన కుటుంబంలో ఆనందపడతారు, స్వామి ఆనందపడతాడు. ఆ రోజు 3 గంటలు జరిగే కార్యక్రమానికి సమాజం అంతా ఆనందపడుతుంది. కానీ అయ్యప్ప భక్తులు కనుక ఒక చక్కని కార్యక్రమం చేస్తే 3 తరాలకు ఆనందపడే కార్యక్రమాలు మనం చేయాలి. అప్పుడే వీళ్ళ అయ్యప్ప భక్తులని నిన్న మాల వేసుకున్న ఆయనకు గౌరవం వస్తుంది, రేపు మాల వేసుకోబోతున్న వాళ్ళకు కూడా గౌరవం వస్తుంది. అయ్యప్ప భక్తులు అంటే ఇలా ఉంటారు, ఇలా సేవ చేస్తారు. అందుకని మేము 365 రోజులు ఏదో ఒక కార్యక్రమాల్లో ఏదో ఒక నామంతో, అల్టిమేట్ మా గోల్ ఏంటంటే ఇష్టపడ్డా అయ్యప్పనాలి, కష్టపడ్డా అయ్యప్పనాలి, మెచ్చుకున్నా అయ్యప్పనాలి, ఇబ్బంది పడ్డా అయ్యప్పనాలి. ఆ నామస్మరణం నిరంతరం సాగాలనే ఉద్దేశంతోనే మేము అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈవెందో కరోనాలో కూడా అసలు ప్రతినిత్యం కూడా ఆయన నామస్మరణం లేదే. అవును, యాక్చువల్గా కరోనాలో ఎవరు రారు చెయ్యరు అన్న వాళ్ళే ఇప్పటికీ కరోనా నుంచి కరోనా వల్లనే నేను దీక్ష చేశాను, దానివల్లనే నేను ఇట్లా కొన్ని స్థాయిలో ఉన్నాను అని కొంతమంది చెప్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి కేరళలో ఉన్న విగ్రహము, ఆంధ్ర శబరిమలలో ఉన్న విగ్రహం ఒకటే. కొంతమంది 42 రోజులు దీక్ష పూర్తి అయిపోయింది, పొద్దునెళ్తే రేపు సాయంత్రానికో ఒక రోజుల్లోపో మనం ఆంధ్ర శబరిమల పోతే వచ్చేస్తాం రిటర్న్. కేరళకు పోతే మినిమం 4 రోజులు పడుతుంది. కొంతమంది మద్యపానం తీసుకునే వాళ్ళు నేను పోయేసి వస్తాలే, రేపు సాయంత్రం కల్లా వస్తాను అంటే ఫ్రెండ్స్కి వీళ్ళకి చారదేసి చెప్తారు కదా, ఎందుకు? శబరిమలనే అండి. తిరుపతిలో ఉన్న విగ్రహాలు అన్ని చోట్ల ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు దానికి సమానంగా ఉండొచ్చు, దానికి పెద్దగా ఉండొచ్చు, దానికంటే కూడా ఇంకా విశాలంగా ఉండొచ్చు. కానీ తిరుపతిలో ఉండే వాతావరణం తిరుపతిదే, వేరే చిక్కడపల్లిలో ఉండే ఈ దేవాలయం తక్కువ అని మేము అనట్లేదు. ఆ దేవాలయం అది కూడా దేవాలయం అని మనం భావిస్తున్నాం. కానీ శబరిమల కొండనే ఆంధ్ర శబరిమల అంటే మాత్రం మేము ఒప్పుకోలేము భక్తునిగా. అంటే ఇవన్నీ మాట్లాడేది ఎవరి ద్వారా కాదు, నా వ్యక్తిగతంగానైనా. ఎందుకంటే శబరిమలలో పరశురాముడు ప్రతిష్ఠించిన విగ్రహము, అడవి వాతావరణం. శబరిమల అంటే సంపూర్ణమైన బాడీ ఎక్సర్సైజ్తో కూడుకున్న శాశ్వత ఆనందాన్ని దొరికే కొండ అది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి అని అనుకుంటే ఏదో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. మనం రేపొద్దున మనం 40 రోజుల కంటే కూడా మనం అన్నీ అయిపోయింది, యాత్ర అయిపోయింది, అంతా అయిపోయింది, రేపు మనం పోలేము. ఎవరో సీరియస్ ఉన్నారనో, లేకపోతే ఎవరో ఇబ్బంది ఉన్నారనో, లేకపోతే కొన్ని దానికి నియమానికి విరుద్ధంగా జరుగుతున్న వాతావరణం రేపు జరగబోతుంది అని అంటే తప్పని పరిస్థితులలో ఇక్కడ వెళ్ళాలి తప్ప ఇదే శబరిమల అంటే మాత్రం కాదు. శబరిమలనే ఈ దేవాలయమే. అంతేగాని అక్కడ దాంతో మీరు ఏ దేవాలయాన్ని కూడా మనం పోల్చలేము. దయచేసి పోల్చకండి.